హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే గిట్టని మోడీ పార్టీ ఒక పక్క రాష్ట్రంగా చూపపోయి అడ్డంగా దొరికిపోయిన ఓటుకు నోటుకు దొంగ పార్టీ ఒకవైపు. తెలంగాణ అస్తిత్వం గిట్టని ఈ దుర్మార్గ శక్తుల టార్గెట్గా మారింది మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాజాగా వాళ్ళ ఇద్దరు దోస్తీ మళ్ళొకసారి బట్టబయలైంది. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై తెలంగాణను బద్నాం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఇద్దరికి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇద్దరూ తోడు దొంగలే. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకుంటారు. అన్నీ నాటకాలే. రేవంత్ స్కామ్స్ చేస్తాడు, కిషన్ రెడ్డి బండి సంజయ్ కాపాడతారు. ముఖ్యమంత్రి ఎప్పుడు ఇబ్బందుల్లో పడితే అప్పుడు వీళ్ళిద్దరూ ప్రత్యక్షమవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి సడన్గా ఊడిపడతారు. అది బొగ్గు స్కామ్ అయినా మరి ఇంకేదైనా. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గురించి మాట్లాడతాడు. బీఆర్ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ కడుతుందని. పచ్చి అబద్ధాలు. వాస్తవానికి బొగ్గు స్కామ్ మొదలుకొని అమృత్ స్కామ్ వరకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఎన్ని ఆధారాలు ఇచ్చినా యాక్షన్ ఉండదు. మళ్ళా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని ప్రధానమంత్రి ఇచ్చినప్పుడు ఈ మాటలు అన్నారు. మరి కేంద్రంలో మీరే కదా అధికారంలో ఉన్నది. కేంద్ర సంస్థలతో దర్యాప్తు ఎందుకు చేయించారు? కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించేసి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తున్నారు, ఎవరు వసూలు చేస్తున్నారు, ఎవరికి కడుతున్నారు, ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు? పనికి వాళ్ళ చిన్న చిన్న కేసుల మీద ఈడీలు వేస్తారు, ఇంకేదో కేంద్ర ఏజెన్సీలను పంపించేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ ఇంట్ల మీద రైడ్ చేస్తారు, వీళ్ళ ఇంట్ల మీద రైడ్ చేస్తారు. కానీ ఎందుకు ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడుతున్న మీరు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారు, ఎందుకు వసూలు చేస్తున్నారు, ఆ పైసలు ఎక్కడ పోతున్నాయి, ఎవరికి పోతున్నాయి ఎందుకు చెప్పరు? అంతే. వీళ్ళిద్దరు వ్యవహారం ఎట్లుందంటే నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయనట్టుంది. కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు. మళ్ళీ అదే కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తలేరని పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుకుంటా తిరుగుతూ ఉంటాడు. నోటికి ఎంత వస్తే అంత. అందుకే ఆ మధ్య ఒక సందర్భంలో జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో అనుకుంటా కేటీఆర్ వీళ్ళ ముగ్గురిని, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని బ్యాడ్ బ్రదర్స్ అన్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ తెలంగాణకు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. పైకి కొట్టుకున్నట్టుగా అనిపిస్తారు కానీ లోపల అందరూ దోస్తులే. కాళేశ్వరం మీద ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అప్పుడే ఎంబడే ప్రొటెక్షన్ కోసం కిషన్ రెడ్డి వచ్చేస్తాడు, కిషన్ రెడ్డి టీం వచ్చేస్తుంది. ఓటుకు నోటు కేసు లేదా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది ఏదైనా వచ్చేస్తే బండి సంజయ్ దిగిపోతాడు. బండి సంజయ్కి తోడుగా ఆయన పార్టీ ఎంపీలు ఉన్నారు, రఘునందన్ రావు, అట్లాగే నిజామాబాద్ ఎంపీ సంజయ్. వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ప్రొటెక్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. బరాబర్ అడుగుదాం. ఈరోజు సాయంత్రం మనమందరం బరాబర్ అడుగుదాం. తెలంగాణ సమాజం తరఫున బరాబర్ అడుగుదాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పనైనా చూపిస్తారా? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అంటారు. బొగ్గు స్కామ్ మొదలుకొని అమృత్ స్కామ్ వరకు ఎన్ని ఆధారాలు ఇచ్చినా ఒక్క ఎంక్వైరీ ఉండదు. ఎంక్వైరీ కాదు కదా, దాని మీద ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడాడు. బరాబర్ అడుగుదాం. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కేంద్రం నుంచి రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయంటారు. కానీ ఎక్కడ ఖర్చు చేస్తలేరంటారు. మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలని? ఈ పైసలన్నీ కమిషన్లకు ఢిల్లీకి మూటలు పంపడానికే సరిపోతున్నాయని బీఆర్ఎస్ అంటే దాని మీద ఎంక్వైరీ చేయరు.